హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ బిట్స్ కొన్ని నేర్చుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, క్రింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది? సమాధానం డి, పవన శక్తి. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటిగా పరిగణించబడే కిలవ్ అగ్నిపర్వతం ఏ ప్రాంతంలో ఉంది? సమాధానం సి, హవాయి. డీప్ ఫేక్ అనే పదం దేని కలయికతో ఏర్పడింది? సమాధానం సి, డీప్ లెర్నింగ్ అండ్ ఫేక్. డీప్ ఫేక్లను సృష్టించడానికి ఉపయోగించే ఏఐ మోడల్? సమాధానం సి, జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్లు, జిఐఎన్స్. డీప్ ఫేక్ ద్వారా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించినప్పుడు సమాచార సాంకేతిక చట్టం 2000లోని ఏ సెక్షన్ కింద చర్య తీసుకోవచ్చు? సమాధానం సి, సెక్షన్ 66E. ముందస్తు అనుమతి లేకుండా వ్యక్తిగత డేటాను ఉపయోగించి డీప్ ఫేక్లను సృష్టిస్తే జరిమానాలు విధించే అవకాశం ఉన్న చట్టం ఏది? సమాధానం సి, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడిపి చట్టం 2023. డీప్ ఫేక్ కంటెంట్ను రూపొందించడం వల్ల భారత శిక్షా స్మృతిలోని ఏ సెక్షన్ కింద ఫోర్జరీ కింద చర్య తీసుకోవచ్చు? సమాధానం సి, సెక్షన్ 465/469. రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? సమాధానం సి, ఒక్కసారి. సామ్యవాదం, లౌకికవాదం మరియు అఖండత్వం అనే 3 కొత్త పదాలను రాజ్యాంగ ప్రవేశికలో ఏ సవరణ ద్వారా చేర్చారు? సమాధానం సి, 42వ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానం సి, 1976. 42వ రాజ్యాంగ సవరణను సాధారణంగా ఏమని పిలుస్తారు? సమాధానం సి, మినీ రాజ్యాంగం. రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగపు తాళం చెవి లేదా గుర్తింపు కార్డుగా పరిగణించిన వారు ఎవరు? సమాధానం సి, ఎర్నెస్ట్ బార్కర్. ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగమని మరియు దాన్ని సవరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది? సమాధానం సి, కేశవానంద భారతి కేసు 1973. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రవేశికలోని ఏ అంశాన్ని మార్చకూడదని పేర్కొంది? సమాధానం సి, మౌలిక స్వరూప సిద్ధాంతం. భారతదేశ సామ్యవాదం ప్రధానంగా ఏ రకమైనది? సమాధానం సి, ప్రజాస్వామ్య సామ్యవాదం. భారతీయ సామ్యవాదం ఏ ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తుంది? సమాధానం సి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడిన 3 పదాలలో లేనిది ఏది? సమాధానం డి, ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ఆవిష్కరించారు? సమాధానం డి, లడాఖ్లోని షేక్ దౌలత్ బేగ్ ఓల్డీ మార్గం. లడాఖ్లో ఆవిష్కరించిన యుద్ధ స్మారకాన్ని ఏ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు? సమాధానం సి, గల్వాన్ లోయ ఘర్షణ 2020. లడాఖ్లో ఆవిష్కరించిన యుద్ధ స్మారకం ఏ కార్యక్రమం కింద నిర్మించబడింది? సమాధానం సి, భారత్ రణభూమి దర్శన్. లడాఖ్లో ఆవిష్కరించిన యుద్ధ స్మారకాన్ని లడాఖ్లోనే షేక్ దౌలత్ బేగ్ ఓల్డీ డిబిఓ మార్గంలో ఏ పోస్టు వద్ద నిర్మించారు? సమాధానం బి, KM 120 పోస్టు. లడాఖ్లో ఆవిష్కరించిన యుద్ధ స్మారక నిర్మాణం ఏ 2 రంగుల గ్రానైట్ రాళ్లతో జరిగింది? ఇవి దేనికి చిహ్నంగా నిలుస్తాయి? సమాధానం డి, ఎరుపు నలుపు, త్యాగం వీరత్వం. లడాఖ్లో ఆవిష్కరించిన యుద్ధ స్మారక నిర్మాణం నమూనా ఆకారం ఏమిటి? సమాధానం సి, త్రిశూలం డమరుకం.
లడాఖ్లో ఆవిష్కరించిన యుద్ధ స్మారక సముదాయంలో అమరవీరులకు గుర్తుగా ఎన్ని కాంస్య బొమ్మలను ఏర్పాటు చేశారు? సమాధానం సి 20. ఆధార్ కార్డు జెరాక్స్ లేదా ఫోటో కాపీలను సేకరించడాన్ని మరియు నిల్వ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన సంస్థ ఏది? సమాధానం డి UIDAI. కొత్త మొబైల్ యాప్ ద్వారా ధృవీకరణ జరిగిన తర్వాత కస్టమర్ డేటా ఎక్కడ నిల్వ అవుతుంది? సమాధానం డి ఎక్కడా సేవ్ అవ్వదు లేదా నిల్వ ఉండదు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఆధార్ ధృవీకరణ ప్రక్రియలో ఆఫ్లైన్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఎలా జరగాలి? సమాధానం డి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్గా. కొత్త డిజిటల్ వ్యవస్థ ఏ చట్టానికి అనుగుణంగా ఉందని UIDAI అధికారులు తెలిపారు? సమాధానం సి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. GPS పూర్తి రూపం ఏమిటి? సమాధానం సి అసిస్టెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మొబైల్స్లో GPSను తప్పనిసరి చేయాలని భావిస్తున్న భారతదేశం ప్రపంచంలో ఎన్నవ దేశంగా నిలవనుంది? సమాధానం డి తొలి దేశం. వందే మాతరం గీతాన్ని ఎవరు రచించారు? సమాధానం బి బంకించంద్ర చటర్జీ. వందే మాతరం గీతం ఏ ప్రసిద్ధ నవలలో భాగం? సమాధానం సి ఆనందమఠం. రచయిత బంకించంద్ర చటర్జీ వందే మాతరంను ఏ సంవత్సరంలో రాశారు? సమాధానం ఏ 1875. వందే మాతరం గీతానికి స్వరాలు సమకూర్చినది ఎవరు? సమాధానం సి జదునాథ్ భట్టాచార్య. ఆనందమఠం నవల ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? సమాధానం బి 1882. వందే మాతరం భారత గణతంత్ర రాజ్యాంగం గీతంగా అధికారికంగా ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది? సమాధానం బి 1950. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.